జూపల్లి రాహుల్ గారుల మధ్య గొడవ డైలీ సీరియల్ గుర్తు చేస్తుంది. ఈ రోజు కూడా జూపల్లి గారు వచ్చి ఏదో లొల్లి చేస్తున్నారు, మీరే చూడండి. ఈ రోజు కూడా నేను స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నా, మాటలు మాట్లాడడం కాకుండా చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే చర్చలకు రావాలి. మీ చర్చల రచ్చ ఇప్పుడు ఆపిలేరుగా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు గురించి మాత్రమే ఢిల్లీకి రాసిండు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపమనలేదు అని వాళ్ళు స్పష్టంగా పత్రికాముఖంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చెప్పిందే చెప్పి సాగొడుతున్నారు. అది శుద్ధ అబద్ధం. పాలమూరు జిల్లా ప్రాజెక్టును స్పష్టంగా ఆపమని చెప్పిండు, రాసిండు, మీడియా సమక్షంలో రుజువు చేస్తా అని స్పష్టంగా చెప్పిన. ఇది కూడా ఫస్ట్ ఎపిసోడ్ లో డైలాగే, నో చేంజ్. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో ఈ అన్ని ప్రాజెక్టులకు కలిపి సుమారుగా 7,400 కోట్ల రూపాయల పైచిలు ఈ అన్ని ప్రాజెక్టులు కలిపి అయినటువంటి ఖర్చు. అన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదుగా. ఇందులో పట్టుమని 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని రుజువు చేస్తా. చెయ్యలేకపోతే నేను ముక్కు నేలకు రాస్తానని స్పష్టంగా చెప్పిన. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అంటారా? అయినా కూడా వాళ్ళు ప్రజల్ని పక్కదోవ పట్టించే విధంగా మాటలకు పరిమితమై తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. మీరేమో ఆ హాలు ఈ హాలు అంటూ తిరగాల్సి వచ్చే పాపం. కమిటీ హాల్లో మేము శాసనసభ్యులం కదా, రాలేం కదా అని మాట్లాడడం జరిగింది. రాహుల్ గారు రాను రాను కుదరదయ్యో అని అదే పాట పాడుతున్నాడా? రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సమావేశాలకు రావడానికి వీల్లేదు మాజీ శాసనసభ్యులు. కానీ లాబీల్లో ఇతరత్ర వాళ్ళు తిరుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. గతంలో జరిగింది కూడా. లాబీల్లోకైనా లాక్కు రావాలని తెగ ట్రై చేస్తున్నారుగా. రెండవది, పోనీ ఏదో ఒక సాకు వంక చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి. మీరు ఏ డేట్ ఇస్తే, ఏ టైం ఇస్తే, ఏదైనా ఫంక్షన్ హాల్లో హైదరాబాద్లో మీడియా పత్రికా యొక్క విలేకరుల యొక్క వాళ్ళ సమక్షంలో వాళ్ళే న్యాయ నిర్ణేతలుగా టోటల్గా లైవ్ టెలికాస్ట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూసే విధంగా దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. జోపల్లి గారు ఎంత రోజులు చేసినా రాహుల్ గారి నుంచి రెస్పాన్స్ లేదుగా. డెఫినెట్గా మీరు ఇప్పటికే పారిపోయినారు, తోక ముడిచిండ్రు. మీరు వారిపోయినా మిమ్మల్ని ప్రజలు వదిలిపెట్టరు. మీ తోక రాజకీయాలతో జనాలకు తెక్క పుట్టిస్తున్నారు. ఒకవేళ మీరు చర్చలకు రాలేకపోతే, మీరు వెన్ను చూపితే, పారిపోతే, కనీసం చంద్రబాబు తోటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో ఢిల్లీకి, కేంద్ర ప్రభుత్వానికి, సిడబ్ల్యూసికి, కృష్ణా వాటర్ బోర్డుకు లెటర్ రాయించండి. ఓకే, లెటర్తో మ్యాటర్ సెటిల్ అయిపోద్ది అంటారా? తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుకు మాకు అభ్యంతరం లేదని చెప్పని స్పష్టంగా మీరు లెటర్ రాయించండి. రాహుల్ గారు అదేదో రాయించండి, జోపల్లి గారు లొల్లు వదులుద్ది. ఇలా అందరం కూడా ఒకదాటిపైకి వచ్చి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ పాలమూరు ఎత్తిపోత పథకాన్ని అడ్డుకునేటువంటి కుటిల యత్నాలను మనం తిప్పికొట్టాల్సి ఉంది, అడ్డుకోవాల్సి ఉంది. మనం ఖచ్చితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది చెప్పని ఈ వేదిక ద్వారా ఇలా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాకే, మీ గొడవ డైలీ సీరియల్ లాగా సాగుతానే ఉంటది కానీ ఈ రోజుకి మీరు రాయించండి, రేపు మాట్లాడుకుందాం.